ఆధిక్యత ఇచ్చారు. దేవునికి వేలాది స్తోత్రాలు. నాకు అవకాశం ఇచ్చిన దైవజన కుటుంబానికి నా వందనాలు. కూడి వచ్చిన అందరికీ నా వందనాలు. ఈరోజు ఇండిపెండెన్స్ డే. సో ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఇండిపెండెన్స్ అంటే మనకు సంబంధించినంత వరకు బ్రిటిషర్స్ మనం పాలించారు, మనకి స్వాతంత్ర్యం ఇచ్చి వెళ్ళిపోయారు. సంబంధించినంత వరకు స్వాతంత్ర్యం అంటే మనకి అది. దేవుని దృష్టిలో స్వాతంత్ర్యం అంటే ఏంటి అంటే, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్రం కావాలి. ఎవరు సూపర్వైజేషన్ మన మీద ఉండకూడదు, మనకి ఎవరు ఏది అడ్డు చెప్పకూడదు, మనల్ని ఎవరు ఈ విధంగా ఆపకూడదు. మనం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దానికి ఎస్ అనాలి. ట్రెండింగ్లో కూడా ఉంది కదా ఈ మధ్యన, ఏమంటే ఐ నీడ్ స్పేస్. సో యువతే కాదు, అన్ని ఏజ్ గ్రూపుల్లో కూడా ఈ స్వాతంత్రాన్ని కోరుకోవడం వల్ల ఎన్నో సమస్యలు మనం అందరం ఎదుర్కొంటున్నాం. అయితే స్వాతంత్ర్యం అనేది రెండు దగ్గరలో ఉంటుందండి. ఒకటి దేవుని దగ్గర, రెండు సాతాను దగ్గర. నీ స్వాతంత్ర్యం ఎవరి దగ్గర ఉంది? నువ్వు అనుభవించాలనుకుంటున్నటువంటి స్వాతంత్ర్యం ఎవరి దగ్గర ఉంది? నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆ స్వాతంత్ర్యం ఎవరి దగ్గర ఉన్నది అన్నది తెలుస్తుంది. నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిదైతే నీ స్వాతంత్ర్యం దేవుని దగ్గర ఉంటే నీ నిర్ణయాలన్నీ మంచి నిర్ణయాలు అవుతాయి. అదే నీ స్వాతంత్ర్యం సాతాను దగ్గర ఉంటే నీ నిర్ణయాలన్నీ కూడా చెడ్డవవుతాయి. చదువుకునేవాడు చదువుకోకుండా కాలేజ్ అయిపోయి బయట సినిమాకి వెళ్దాం అనుకుంటే సాధారణ నిర్ణయం, దానికి పర్యవసానం ఏమవుతుంది? చదువుకోవాల్సిన పీరియడ్లో చదువుకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మిగిలిన వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఆ 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తాడు. తర్వాత జీవితాంతం ఇబ్బంది పడుతూ ఉంటాడు. తన జీవితంతో కష్టాలు వచ్చాయి, కన్నీళ్ళు వచ్చాయి, ఈ సమస్యను నేను ఎలా అధిగమించి ముందుకు వెళ్ళాలి అని తను బ్రతికేటటువంటి 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు కూడా ఇబ్బంది పడతాడు. సో అప్పుడు తీసుకున్న నిర్ణయం ఏమైంది? సాతాను నిర్ణయం. తన స్వాతంత్ర్యం సాతానికి ఇచ్చాడు. అదే స్వాతంత్ర్యం దేవునికి ఇస్తే, అదే నువ్వు సరిగ్గా చదువుకోగలిగితే, నీకున్న అన్ని ఎఫర్ట్స్ చదువు మీద పెట్టగలిగితే 10 సంవత్సరాలు కష్టపడతావు, తర్వాత లైఫ్లో జీవితాన్ని ఎంజాయ్ చేస్తావు. నలుగురు చూసి నీకు నమస్కారం చేసేటటువంటి స్టేజ్లో ఉన్నతమైన స్థితిగతుల్లో ఉంటావు. ఇది యూత్కనే కాదండి, అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. అన్ని ఏజ్ గ్రూపులకు కూడా ఇది వర్తిస్తుంది. సో నీ స్వాతంత్రాన్ని నువ్వు ఎక్కడ, ఎలా, దేవునికి ఇస్తావా సాతానికి ఇస్తావా అన్న నిర్ణయాన్ని నువ్వు తీసుకోవాల్సిన విషయం, అవసరం నీకు ఎంతైనా ఉంది. బైబిల్లో మనం చూసినట్టయితే కొంతమంది వీరులు, కొంతమంది సాక్ష్యాలు మనకున్నాయి. వాళ్ళు ఎలా దేవుని ద్వారా సృష్టించబడ్డారు, వారి స్వాతంత్రాన్ని దేవునికి ఇచ్చారా లేదా సాతానికి, అంటే మన శరీరేచ్ఛలకు ఇచ్చారా అన్నది మన బైబిల్లో ఉంటాయి. అయితే మొట్టమొదటిగా పౌలు మనకి స్వాతంత్రం కోసం ఏమి చెప్పాడో ఒకసారి చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నియూ చేయదగినవి కావు. అన్నింటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ నేను దేని చేతను లోపరుచుకొనబడనలను. అదండి స్వాతంత్రం అంటే. ప్రతిదీ ఒకరికి పరిచయం చేసే దగ్గర నుండి ఒకరిని చంపేంత వరకు కూడా ప్రతి ఒక్క కార్యానికి కూడా మనిషికి అధికారం ఉంది. ఏం చేయగలుగుతాడు మనిషి. కానీ నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోగలుగుతున్నావు, దేని చేత నువ్వు లోపరచబడుతున్నావు, ఏది నిన్ను లోపరుచుకుంది? మొత్త లేకపోతే పరస్త్రీ వ్యామోహం, పరపురుష వ్యామోహమా, డబ్బుపై ఆశ, అధికారంపై ఆశ, లేకపోతే ఇగో ఉందా? ఏదో ఒక విషయంతో మనిషి బానిసై బ్రతుకుతున్నాడు. పౌలు ఏం చెప్తున్నాడు? నాకు అన్ని స్వాతంత్రం ఉంది కానీ అన్నీ చేయదగినవి కావు. ఏది దేవునిదో, దేవుని చిత్తం ఏదో నువ్వు అది మాత్రమే చేయడానికి అర్హుడవు. ఇట్లా మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథంలో ఒక కథ ఉందండి. 13వ అధ్యాయంలో ఒక కథ ఉందండి.
అందులో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు మనోహ. అతనికి ఒక భార్య ఉంది. అయితే ఆ భార్య గొడ్రాలు, తనకి పిల్లలు లేరు. అప్పుడు దేవుడు తన దూతని ఆమె దగ్గరికి పంపించి, అమ్మా, దేవుడికి నాజీరు చేయబడినటువంటి వ్యక్తి నీ గర్భంలో జన్మించబోతున్నాడు. కాబట్టి నువ్వు ద్రాక్షారసం తాగొద్దు, చెడు పనులు చేయొద్దు, పవిత్రంగా ఉండు. ఎందుకంటే నీ కడుపులో దేవుడు ఒక బిడ్డని పుట్టించబోతున్నాడు. అతను ఇశ్రాయేలీయుల్ని ఫిలిష్తీయుల చేతుల నుండి రక్షించబోతున్నాడు. అంటే అతను కారణ జన్ముడు. అవును కదండి. దేవుడు తన దూత ద్వారా సెలవిచ్చి ఒక వ్యక్తిని, ఒక బిడ్డని నీకు జన్మించబోతుంది, ఒక బిడ్డ జన్మించబోతున్నాడు. అతను దేవుని ద్వారా ఎన్నుకోబడి నాజీరు చేయబడినటువంటి వ్యక్తి ఉన్నాడు. సో కాబట్టి నువ్వు ఈ జాగ్రత్తలు తీసుకో అని చెప్పి చెప్పడం జరిగిందండి. అయితే సంసోన్ కథ మనందరికీ తెలుసు. సంసోన్ ఏం చేశాడు, తన జీవితాన్ని ఎలా ఎండ్ చేసుకున్నాడు, మనకు అన్నీ తెలుసు. కాకపోతే మనం సంసోన్ చేసిన విషయాలు ఒక్కొక్కటిగా చూసుకున్నట్టయితే, తనకి యవ్వనం వచ్చిన తర్వాత, పెళ్లి చేసుకునే వయసు వచ్చిన తర్వాత, మొట్టమొదటిగా ఫిలిష్తీయులు ఎవరికైతే నాశనం చేద్దామని, ఎవరి నుండి అయితే ఇశ్రాయేల్ని రక్షిద్దామని దేవుడు పంపించాడో ఆ ఫిలిష్తీయులలో ఒకరిని పెళ్లి చేసుకోవాలని ఫస్ట్ మాత్రం కోరుకున్నాడు. దేవుడు ఏం చెప్పాడు, అన్యునికి నీ బిడ్డనివ్వద్దు, నీ బిడ్డకు అన్యుని పుచ్చుకోవద్దు. ఇశ్రాయేలుకి ఎప్పుడో దేవుడు చెప్పాడండి. అందుకే అబ్రహాం ఏం చేశాడు, తనంటున్న కనాన్ దేశంలో వద్దు, నా బిడ్డకు నా స్వదేశం నుండి బిడ్డ కావాలి, భార్య కావాలి అని తన దాసుని అక్కడ పంపించాడు అబ్రహాం. అబ్రహాం ఎవరిని నమ్మాడు, దేవుడిని నమ్మాడు. తన స్వాతంత్రం, తన ఇష్టం ఎవరికి ఇచ్చాడు, దేవుడికి ఇచ్చాడు. కాబట్టి తన బిడ్డని ఇక్కడొద్దు, నా స్వదేశానికి దేవుడు ఎక్కడైతే చూపించాడో అక్కడి నుండి నా బిడ్డకు నువ్వు భార్యని తీసుకొని రా, నా ఇంటి కోడల్ని తీసుకొని రా అని తన పనివానికి ఇచ్చి పంపించాడు. మరి ఇక్కడ ఏం చేశాడు, తను ఫిలిష్తీయుల కుమార్తెను కోరుకున్నాడు, మొదటిదని. రెండవది 16వ అధ్యాయం 6వ న్యాయాధిపతిలో 16వ అధ్యాయం 1వ వచనం. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యను ఒకతను చూచి ఆమె యొద్ద చేరాడు. ఇదండి 1వ వచనంలో ఎవరి దగ్గర చేరాడండి, వేశ్య దగ్గర చేరాడు. అదే అధ్యాయంలో 4వ వచనం. పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అనే స్త్రీని మోహింపగా. రెండోది ఫిలిష్తీయుల చాలు. మొదటిది వేశ్య సాంగత్యం కోరుకున్నాడు. రెండోది పరస్త్రీని మోహించాడండి. బైబిల్లో 2 శాపవచనాలు. ఆ 2 కూడా చేయకూడనిది. దేవుడు ఎన్నో మార్లు, ఎన్నో దగ్గరలో, ఎన్నో సాక్ష్యాల ద్వారా చూపించాడు. వేశ్య సాంగత్యం చేయకూడదు, పరస్త్రీని మోహించకూడదు. సంసోన్ ఏం చేశాడండి, సంసోన్ ఎవరండి, కారణ జన్ముడు, దేవునిచే సృష్టించబడిన వాడు. తన బిడ్డగా దేవుడు ఇచ్చిన వరం అది. నాజీరు చేయబడిన వ్యక్తి అంటే కారణబోధుడు. తను చేయొచ్చండి, పనులు చేయొచ్చండి, చేయకూడదు, చేశాడు. చేసిన దానికి దెలీలా అనే స్త్రీని మోహించిన తర్వాత ఆ కథలో మనం చూస్తాం. దెలీలా ఆవిడ, నువ్వు ఎలా, నీ శక్తి ఎక్కడ దాక్కుంది, నీ శక్తి ఎక్కడుంది, ఫిలిష్తీయులు తెలుసుకోవాలనుకున్నారు ఇతని శక్తి ఎక్కడుంది. ఎందుకంటే గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపేటటువంటి శక్తి పరుడు, తను ఓడించడం అసాధ్యం. ఇప్పుడు ఆ శక్తి ఎక్కడ ఉందో కావాలి కాబట్టి ఏం చేశారు, దెలీలాను వాడుకున్నారు. దెలీలా ఏం చేసింది, నీ శక్తి ఎక్కడుందో చెప్పు, నువ్వు దేని ద్వారా లొంగుతావో చెప్పు అన్నప్పుడు, నేను చువ్వలను కట్టితే నేను నా శక్తి అందులో ఉందని ఒకసారి, జడ అల్లితే అందులో ఉందని ఒకసారి, ఇట్లా ఒక 3 సార్లు పేరుని తన తాడుతో నన్ను కడితే నా శక్తి పోతుందని 3 సార్లు చెప్పాడు. 3 సార్లు కూడా తనని బంధించింది ఎవరు, బైబిల్లో మనకు రాసి ఉంటుందండి. దెలీలాయే 3 సార్లు బంధించింది. తనకి చెవులతో కట్టింది దెలీలాయే, తాళ్ళతో కట్టింది దెలీలాయే, తలకి జుత్తుకి మేక పెట్టి కొట్టింది కూడా దెలీలాయే. ఇప్పుడు ఆ మాట అనుకుందాం, ఒక వ్యక్తి పరిగెట్టి ఇంటికి వచ్చాడు, తలుపేసాలు ఆవిడతో చెప్తున్నాడు, నన్ను మనం చంపడానికి చూస్తున్నాడు, అప్పుడు నన్ను ఎవరో ఉన్నాడు, పేరు చెప్పాడు, శ్రీనివాస్ నన్ను చంపడానికి చూస్తున్నాడు, నేను వచ్చి లోపల దాక్కుండా నేను తలుపు పడితే నేను లేనని చెప్పు, అది చంపేస్తాడు నన్ను ఈరోజు, కోపం మీద ఉన్నాడు నా మీద అని చెప్పి వెళ్ళి బెడ్రూమ్లో దాక్కున్నాను.
నీ ముందే మీ ఆవిడ ఫోన్ తీసి ఆ శ్రీనివాస్ ఫోన్ చేసి నేను ఎక్కడో ఎక్కడికో ఇంటి దగ్గరికి వచ్చి నా బెడ్రూమ్లో దాక్కున్నాడు. రెండోసారి చెప్తారండి ఆ వ్యక్తికి, నన్ను కాపాడినమ్మా నేను ఇంట్లో దాక్కున్నాను నా వ్యక్తికి చెప్తారు. ఎవరినైనా మీకు ఇలా మోసం చేసిన ఏ రిలేషన్ అయినా, భార్య కావచ్చు, తల్లి కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, నీ సీక్రెట్ చెప్పిన ఎవరికైనా నీ ముందే నీ సీక్రెట్ రివీల్ చేస్తే రెండోసారి నమ్ముతావా? సంసోన్ 3 సార్లు నమ్మాడండి. మొదటిసారి, 4గోసారి కూడా తన సీక్రెట్ చెప్పాడండి. ఇప్పుడు ఏమందాం సంసోన్ని? పిచ్చోడా? ఒక పొర కమ్మిందండి, కళ్ళకి ఒక పొర కమ్మిందండి. ఆ పొర మన అందరికీ కమ్ముతుందండి, చిన్న వయసు నుండి ముసలి వాళ్ళ వరకు అందరికీ పొర కమ్ముతుందండి. చిన్నలో చూడండి, తిరుగుతున్న ఫ్రెండ్ మంచోడు కాదురా, వాడితో తిరగొద్దు, చెడిపోతారు అని పెద్దలు చెప్తే చెప్పండి ఎంతమంది వింటారు అన్నమాట. బయటకు వచ్చి ఏం చెప్తారు? మా ఇంట్లో తాచి పడేస్తాడు బాబు, ఇంట్లో చెప్తారా లేదా? నేను చిన్నప్పుడు అలాగే చెప్పాను. నా ఫ్రెండ్స్తో తిరగద్దని మా అమ్మ ఇంట్లో చెప్తుంటే ఎప్పుడు క్లాస్కి ఇస్తారా బాబు నాకు ఇంటికి వెళ్తే అని ఆ ఫ్రెండ్స్తోనే చెప్పేవాడిని వచ్చే మాట. అందరూ అదే చేస్తాం. నాకు పొర కమ్మింది, కంటికి పొర కమ్మింది. ఫ్రెండ్స్ తప్ప నాకు లోకం కనబడలేదు. అలాగే వ్యసనానికి బానిసైన వాడు తెలుసు, నేను సంపాదించిన డబ్బుల్లో 30 వంతు నేను మొత్తం మందుకే తగలబడుతున్నాను. తెలిసినా మానలేడు పొర. అలాగే డబ్బు మీద వ్యామోహం, అలాగే పదవి మీద వ్యామోహం, పక్కోళ్ళు బాగుపడితే చూడలేదు తనం, ఇలాంటివన్నీ ఒక పొరలండి. మన అందరికీ ఉన్నాయి, పొరలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక పొర ఉంటుందండి. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. సో మనం ఏం చేయాలి? పొరని తీసుకోవాలండి. నీ కంటికి ఉన్న అడ్డు తీస్తే కదా కనబడుతుంది ఎదురుగా ఉంది ఏంటో. నీ కంటికి ఉన్నది ఏది అడ్డు నువ్వు తీయకపోతే నీకేం కనిపిస్తుంది? సంసోన్లో కూడా కనబడలేదు. తనే చంపడానికి ట్రై చేస్తుందన్న విషయం సంసోన్కి తెలిసిన 3 సార్లు చెప్పాడు. 3 సార్లు ఇదిగో ఫిలిస్తీన్లు వస్తున్నారు, నీ మీద పడతారు అని చెప్పగానే అబద్ధం చెప్పాడు కాబట్టి తనలో బలం ఉంది కాబట్టి లేచాడు, వాళ్ళని ఓడించాడు, బ్రతికిపోయాడు. 4గోసారి ప్రాణం విసిగిపోయాడు. మరి నేను చెప్పేస్తాను నిజం, నా జుట్టుకాటు చేస్తే అయిపోయింది నా పని, ఐమ్ ఫినిష్డ్. 4గోసారి నిజంగా వచ్చారు, సంసోన్ని బంధించారు, తను తీసుకెళ్ళి కళ్ళు పొడి చేసి చివరికి మరణం శాపంగా తనకి మారిందండి. ఏం చూస్ చేసుకున్నాడని సంసోన్? దేవుడు తనని పంపించిన కారణం ఏంటి? దేనికోసం దేవుడు పంపించాడు? తను ఏం ఎంచుకున్నాడు? లోక సంబంధమైన శరీరీచ్ఛలను ఎంచుకున్నాడు, శరీరకు సంబంధించినటువంటి కోరికలను ఎంచుకున్నాడు, పరిస్థితి వ్యామోహాన్ని ఎంచుకున్నాడు. దానివల్ల తనకు వచ్చినటువంటి దీవెన ఏంటి? శాపం ఏంటి? దీవెనే లేదండి, శాపమే వచ్చిందండి. మరణం వచ్చిందండి, భయంకరమైన మరణం తనకి సంభవించిందండి. సో నువ్వు కోరుకుంటుంది ఏం కోరుకుంటున్నావు? శరీర సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఇచ్చలనా, దేవుడు సంబంధించినటువంటి ఇచ్చలనా? అది నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాల్సిన అవసరం చాలా వరకు ఉందండి. ఇంకొక కథ చూస్తాం బైబిల్లో. మనం ఇంకొక కథ ఆదికాండంలో చూస్తే, ఆదికాండం 39వ అధ్యాయంలో చూస్తే, ఆదికాండంలో చూస్తే యోసేపు అని యవ్వనుడి కోసం కథ మనం చూస్తామండి. అందరూ తెలిసిన కథే. తనకి దర్శనం ఇచ్చాడండి దేవుడు. ఏమని దర్శనం ఇచ్చాడండి? నీ అన్నలు నీ తండ్రి కూడా నీకు సాగిలు పడతారు. అవునా? యోసేపు నమ్మాడండి. నమ్మి తను ఆ సిద్ధాంతాన్ని, దేవుడు చెప్పిన మాటను నెరవేరుస్తాడని నమ్మాడు. దేవుడు చేయి విడిచిపెట్టుకుని ఉన్నాడు. మొదటి ఫలితం ఏంటండి? తన అన్నలే గొయ్యిలో వేస్తారు ఫస్ట్. చివరికి ఏం చేశారు? ఒకటిని అమ్మేశారు. పొతిఫర్ అనే ఒక వ్యక్తి, ఒక ఐగుప్తీయుడు కొనుక్కున్నాడండి యోసేపు. కానీ యోసేపు తన యొక్క దేవుడి చెయ్యిని విడిచిపెట్టలేదు. తన స్వాతంత్రాన్ని దేవుడి దగ్గరే ఉంచాడండి. దేవుడు చెప్పిన మాటే విన్నాడు. దేవుడు చెప్పిన మాటే విన్నందువల్ల ఆ పొతిఫర్కి జాలి కలిగిందండి. రాసి ఉంటుంది, పొతిఫర్కి జాలి కలిగింది. దేవుడు కటాక్షం ఇచ్చాడు దానికి. పొతిఫర్ ఏం చేశాడు? తన ఇంట్లో అన్నిటికీ అయినా అధికారాన్ని ఇచ్చాడండి. అధికారాన్ని ఇచ్చినప్పుడు యోసేపు చక్కగా చేసుకుంటున్నాడు. అప్పుడు అక్కడ పొతిఫర్ భార్య తనని మోహించింది, తనతో పాపం చేయమని తను అడిగిందని అక్కడ రాసి ఉంటుందండి. ఆదికాండము 39వ అధ్యాయము 10వ వచనంలో రాసి ఉంటుందండి. 10వ వచనం 39. దినదినము ఆమె
ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. చాలా అక్కడ ఫస్ట్ చూడండి, ఒకసారి అడిగిందా? ఈ రోజులో అంటే ఎలా ఉంటుంది అంటే 3 ట్రై చేస్తుంటారు అన్నమాట పాపం చేయడం కోసం, 3 విసిగిస్తూ ఉంటారండి కదా. అక్కడ పొతిఫర్ తాలూకా కటాక్షం యోసేపు మీద ఉంది, ఇంటి మీద అందరి మీద అధికారి ఉన్నాడు. ఇప్పుడు భార్య కూడా తన పార్టీకి వచ్చింది. ఏంటి తప్పు చేస్తే ఇంకా తనకి అడ్డు లేదండి కదండి. అక్కడ రాసిన చూడండి, దినదినము, ఒకసారి అడగలేదండి, దినదినము అంటే ఎవ్రీడే, ప్రతిరోజు యోసేపుని ఇబ్బంది పెడుతుంది, నాతో పాపం చేయి. ఒక్కసారి కాదండి, మనం అక్కడ చదివిన వాక్యంలో దినదినము. కానీ యోసేపు ఎప్పుడు కూడా ఆ పాపానికి చేయడానికి ఒప్పుకోలేదండి, ఎందుకంటే అది దేవుడి చిత్తం కాదు, అది గాడ్స్ విల్ కాదు, అది పాపం. అది దాన్ని నమ్మాడు యోసేపు. నా దేవుడు నా ముందు నా అన్నల్ని సాగిలపడేలా చేస్తా అన్నాడు, ఈ భాగ్యం నాకు ఎంతటిది, ఇది నా ముందు ఏంటి అసలు, ఇది పాపం, చేయకూడదు. ఆవిడ ఎంత అల్లరి పెడుతున్నా సరే ఒప్పుకోలేదండి. చివరికి ఏం జరిగిందండి, జైల్లో పెట్టించిందండి ఆవిడ కదండి, జైల్లో పెట్టించింది. జైల్లో పెట్టినా సరే యోసేపు తన యొక్క ఆత్మీయత విడిచిపెట్టలేదండి. అక్కడ 21వ వచనంలో ఉంటుందండి, 39వ అధ్యాయం 21వ వచనం. యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలుగునట్లు చేశాను. చాలా అక్కడ దేవుడు అక్కడ చెరసాల అధిపతికి కూడా ముందు పొతిఫర్కి తన యందు కటాక్షం కలిగేలా చేశాడండి. దానికి కూడా రెఫరెన్స్ ఉంటుందండి, ముందు వాక్యం ఉంటుంది. సో అతను ఎంత విధంగా ఆవిడ ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా తను లొంగకుండా, పాపం చేయకుండా, తను నిజాయితీగా ఉన్నాడు కాబట్టి ఆ నిజాయితీకి దేవుడు అవార్డు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ఆ చెరసాల అధిపతికి కూడా తన యందు కటాక్షం కలిగేలా చేశాడు. తన మంచితనం కాదండి, దేవుని దీవెన. సో మనం ఏం చేసామని కాదండి, దేవుని కరుణ మనమై ఉన్నప్పుడు మాత్రమే మనకి ఏదైనా సాధ్యం. అంటే మనం తప్పు చేయొచ్చని కాదండి, మనం నీతిగా ఉండాలి, కానీ ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. ఆయన కృప ప్రకారంగానే మనకి దీవెన కలుగుతుంది. ఇక్కడ యోసేపుకి కూడా దీవెన కలిగింది. అలా జైలందరి మీద తనకు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చినప్పుడు ఏం చేశాడు? అక్కడ ఇద్దరు కళ వచ్చింది. ఎవరికి? భక్ష్యకారుడికి, పానదాయుడికి. వాళ్ళిద్దరూ టెన్షన్ పడినప్పుడు ఆ కళకి భావం చెప్పాడు, ఇదిగో నిన్ను తీసుకెళ్ళి మళ్ళీ నీ ప్లేస్ నీకు ఇచ్చేస్తారు. పానదాయుడికి చెప్పాడు. భక్ష్యకారుడికి ఏం చెప్పాడు? నిన్ను ఉరి తీసేస్తారు, నువ్వు చచ్చిపోతావు. చెప్పినట్టుగా జరిగింది. చెప్పినప్పుడు యోసేపు ఆ పానదాయకుడికి చెప్తాడు, విడుదల వెళ్ళిపోతున్నప్పుడు, నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, ఫరో దగ్గరికి వెళ్ళు, ఫరో దగ్గరికి వెళ్ళి నా కోసం చెప్పు, నేను మా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోవాలి, నా కోసం చెప్తావు కదా. ఖచ్చితంగా చెప్తాను. సో అక్కడ నుండి యోసేపు, మా బైబిల్లో లేదని అనుకుందాం, ప్రతిరోజు చూస్తుంటాడు కదా, ఎవరు వచ్చినా రూమ్ దగ్గరికి ఏమన్నా నా కోసం వచ్చి ఉంటారేమో, నాకు చెప్పుంటాడు, రాజు నాకు విడుదల చేసి ఉంటాడు, నేను బయటకు వెళ్ళిపోతానేమో ఆశ ప్రతిరోజు ఉంటుంది కదా. ఎన్ని రోజులు చెప్పలేదో తెలుసా అండి? 2 సంవత్సరాలు ఆయన బయటకు వెళ్ళి మర్చిపోయాడు. 2 years చెప్పలా. కానీ యోసేపు తన యథార్థతను విడిచిపెట్టలేదండి, యథార్థతను విడిచిపెట్టలేదండి. చివరికి 2 సంవత్సరాల తర్వాత రాజుకి కల వచ్చింది. ఆ కలభావం చెప్పడానికి యోసేపుని పిలిపించాడు. యోసేపుని పిలిచి ఆ భావం చెప్పించుకున్నాడు. తనకి ఏ స్థానం ఇచ్చాడండి? ఫరో తర్వాత ఫరో అంతటి స్థానాన్ని ఇచ్చాడండి. ఫరో తర్వాత ఫరో అంతటి స్థానాన్ని యోసేపుకి ఇచ్చాడండి కదా. సో యోసేపుకి మొట్టమొదటి దర్శనం వచ్చిందండి. ఇప్పుడు చిన్నప్పుడు నా అన్నలందరూ, నా తండ్రి కూడా నా ముందు సాగిలపడతారు అని దర్శనం వచ్చిందండి. ఫరో ఎప్పుడు ఇచ్చాడు? జర్నీ ఎప్పుడో తెలుసండి? 17 సంవత్సరాల వయసు యోసేపుకు ఉండేటప్పుడు తనకి మొదటి దర్శనం కలిగింది. యోసేపు వయసు 17 సంవత్సరాలు. ఫరో ముందు, అది మనకి బైబిల్లో కూడా ఉంటుందండి, ఆ రిఫరెన్స్ ఉంటాయి, మీకు చెప్తాను. 30 సంవత్సరాల వయసు ఉండేటప్పుడు తనకి ఆ కళ నెరవేరిందండి. ఎన్నాళ్ళు పట్టిందండి? 13 సంవత్సరాలు. ఈ 13 సంవత్సరాల్లో కూడా తను సుఖంగా సంతోషంగా ఉన్నాడా? లేడు. మంచికే వెళ్ళాడు. ఫస్ట్ అమ్మ వేయబడ్డాడు, గోతులో వేయబడ్డాడు, అమ్మ వేయబడ్డాడు, తప్పు చేశారని నింద వేయబడ్డాడు, స్త్రీని మోహించినట్టు జైల్లో వేయబడ్డాడు. ఆ జైల్లో కూడా హెల్ప్ చేస్తే మరవబడ్డాడు.
ఎన్ని ఇబ్బందులు పడుతున్నా తన యథార్థతను విడిచిపెట్టలేదండి. దానికి ప్రతిఫలం ఏమైందండి? ప్రధానమంత్రి అయ్యేటటువంటి యోగ్యత దేవుడిచ్చాడు. ఎంతటి యోగ్యత అంటే తను నిజంగా తన అన్నదమ్ములందరూ కూడా తన ముందు సాగిలపడ్డారు కదా. సో సంసోను దేవుణ్ణి మరచి శరీర అవసరాలను కోరుకొని మరణాన్ని పొందాడు. తన స్వాతంత్రం తాను అనుభవించాలనుకున్నాడు, మరణాన్ని పొందాడు. అదే స్వాతంత్రాన్ని యోసేపు దేవుని చేతిలో ఉంచాడు, దేవుని చిత్తం ప్రకారం నడిచాడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలని కోరుకున్నాడు. ప్రధానమంత్రి అయినటువంటి స్థానాన్ని, ఉన్నతమైనటువంటి స్థానాన్ని, ఫరో తర్వాత ఫరో అంతటి స్థానాన్ని పొంది చాలా ఆధిక్యం చేయబడ్డాడు, దేవుడి దీవించబడ్డాడు కదండి. అయితే నేను పాపని ఉన్నానండి, ఆల్రెడీ నేను ఈ లోక సంబంధమైనటువంటి ఇష్టాల్లో ఉన్నాను, ఈ లోక సంబంధమైన కోరికల్లో నేను మునిగిపోయానండి, నేను మత్తుకు బానిస అయిపోయాను, పరస్త్రీ వ్యామోహానికి బానిస అయిపోయాను, నాకు డబ్బులు పిచ్చి, నాకు విపరీతంగా లంచాలు తీసుకుంటాను, నేను ఆల్రెడీ పాపని ఉన్నాను కదండి, మరి నేనేం చేయమంటారు, నన్నేం చేయమంటారు? తప్పిపోయిన కుమారుడు కదా, మనకు అందరికీ తెలిసిన కదా, తప్పిపోయిన కుమారుడు. తను ఏమనుకున్నాడండి? నా తండ్రి దగ్గర నాకు స్వాతంత్రం లేదు, నా డబ్బులు నా వాటా నేను తీసుకొని వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తాను లైఫ్, నా లైఫ్ నేను హ్యాపీగా లీడ్ చేసుకుంటాను, నాకు ఇదంతా అవసరం లేదు కదండి. చేసిన తర్వాత వెళ్ళిన తర్వాత పంది పొట్టు అది కూడా దొరకలేదు జీవితానికి. ఏమనుకున్నాడు? పశ్చాత్తాపడ్డాడు, తెలుసుకున్నాడు, తప్పు తెలుసుకున్నాడు, ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాడు. అది అక్కడ రాసి ఉంటుందని మనకి లోకసువార్త 15వ అధ్యాయంలో 19 నుంచి 21 వరకు ఉంటుందండి. 15వ అధ్యాయం 19 నుంచి 21 వరకు. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడని కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి ఎద్దుకు వచ్చాను. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసితిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నట్టుకు యోగ్యుడని కానెను. తను తప్పు తెలుసుకున్నాడు. కనీసం నీ దగ్గర ఒక పనివాడిగానైనా ఉండే అధికారం నాకు ఇవ్వు, ఆ ఛాన్స్ ఇవ్వు. నేను తప్పు చేశాను, ఎందుకంటే నాకు స్వాతంత్రం కోరుకుని వెళ్ళాను, అది కరెక్ట్ కాదు, అనుభవించాను. నాకు నీ దగ్గర పనివాడిగానైనా ఇవ్వు, ఎందుకంటే నేను నీకు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాను, దేవుని చిత్తం నేను చేయలేదు, నా స్వాతంత్రం కోరుకుని వెళ్ళాను. దాని ఫలితం ఏమొచ్చింది? చివరికి ఉన్నదంతా కోల్పోయాడు. చివరికి కొడుకు స్థానం నుండి పనివాడి స్థానానికి దిగజారాల్సినటువంటి పరిస్థితి వచ్చి తండ్రి దగ్గర మొరపెట్టుకుంటున్నాడు. అప్పుడు ఆ తండ్రి ఏం చేశాడండి? 22వ అధ్యాయం 23 వచనం చూడండి. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీరికి కట్టి వీరి చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. తండ్రి కుమారుని యందు ప్రేమ గలవాడు, కొవ్విన పశువుని వధించాడు, సంబరం చేశాడండి. వచ్చినందుకు నా కొడుకు తప్పిపోయి వచ్చాడు, చనిపోయి మరలా బ్రతికొచ్చాడని ఆ తండ్రి వెళ్ళిపోయినందుకు కోపం అవ్వలేదండి. నీకు ఎవరు చెప్పాడు, నీకు ఎవరు డబ్బులు పట్టి నిలబడినాడు, టాయిలెట్సా కదా మొత్తం అంతా వెళ్ళిందంట. మామూలు చూస్తాను, మన తిట్లు అలాగే ఉంటాయి కదా. నీకు చెప్పాను ముందే, జరుగుతున్న ముందే తెలుసు, నీకు ఎవడెళ్ళమన్నాడు బయటికి? తండ్రి అది అనలేదండి. కొవ్వును పశువుని తండి, వధించండి, అందరూ రండి, మనం సంబరం చేసుకుందాం, నా కొడుకు వచ్చాడు, తప్పిపోయిన నా కుమారుడు చనిపోయి మరల బ్రతికి నా దగ్గరకు వచ్చాడు. అంటే మారు మనసు పొంది వచ్చాడు, నా కుమారుడు వచ్చాడు. రేపు నువ్వు నేను మనందరం కూడా, మన ప్రతి ఒక్కరు కూడా తప్పిపోయి తిరుగుతున్న కుమారులు వంటి వారు, స్వాతంత్రం మనకి కావాలి అని ఎదుర్కొంటూ తిరుగుతున్న కుమారులు వంటి వారు, మన స్వాతంత్రాన్ని సాతానుకు అప్పగించి తిరుగుతున్నటువంటి కుమారులు వంటి వారు. మనందరం కూడా తెలుసో తెలియకో ఏదో ఒక విషయంలో మనం లొంగిపోతున్నాం, ఎక్కడో దగ్గర మనం పాపం చేయుచున్నాం. ఎంత ప్రయత్నం చేసినా సరే మనం పాపం నుండి రాలేకపోతున్నాం. వస్తున్నాం ఒకరోజు సండే, లేకపోతే ఉపవాస ప్రార్థన వస్తున్నాం, ఉపవాస ప్రార్థనలంతా బాగానే ఉంది, మన ఆప్యాయత. తర్వాత ఎక్కడో దగ్గర మళ్ళీ మనం ఏ పాపం అయితే మనకు పిలుస్తుందో ఆ పాపం కనబడగానే మన ఆప్యాయత అంతా పోతుంది. మేకొచ్చింది, గోడ కొట్టాం,
వంగిపోయింది, తీసాం, లెవెల్ చేస్తాం కదా, మళ్ళీ మేము లెవెల్ చేస్తాం, మళ్ళీ కొట్టాం, ఎక్కడ వంగుతుందండి? ముందు ఎక్కడ వంగిపోయినా మళ్ళీ అక్కడే వంగిపోతుంది. నేను మనం కూడా అంతే, మనకి ఏ పాపం అయితే మనం జయించలేకపోతున్నామో ఆ పాపం మళ్ళీ మళ్ళీ మనల్ని పిలుస్తూ ఉంటుందని, దేవుడి దగ్గర రానివ్వదు. అయితే నువ్వు ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవుడిని కనుక మొదటి స్థానంలో పెట్టి నీ స్వాతంత్రాన్ని దేవుడికి ఇచ్చినట్లయితే, దేవుడికి నీ జీవితాన్ని అప్పగించినట్లయితే, దేవుడి చిత్తాన్ని నువ్వు నెరవేర్చినట్లయితే, దేవుడు కూడా ఇక్కడ తండ్రి చేసినట్టు చేస్తాడండి. కొవ్వుని పశువును వధించి నీ కోసం సంబరం చేస్తాడు. పరలోక దూతలందరూ కూడా నీ కొరకు సంబరం చేస్తారు. ఖచ్చితంగా జరుగుతుందండి ఇది. దేవుడే చెప్తున్నాడు. ఇందులో బైబిల్లో చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, చెప్పడానికి సమయం చాలదు. నువ్వు గనక నువ్వు పాపివే, ఓకే, ఒప్పుకున్నా, పాపి తర్వాత నువ్వు నా పాపాన్ని విడిచిపెడుతున్నాను దేవా, నేను నీ దగ్గరకు వద్దాం అనుకుంటున్నాను, నేను జీవించాలనుకుంటున్నాను, నీ బిడ్డగా జీవించాలనుకుంటున్నాను, ఈ లోక సంబంధమైన స్వాతంత్రం నాకు వద్దు, పర సంబంధమైన స్వాతంత్రం కావాలి, నా జీవితం నీ చేతిలో ఉండాలి దేవా, సాధారణ చేతిలో వద్దు అని నువ్వు తెలుసుకొని మారు మనసు పొంది దేవుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి మోకరించి దేవుడిని కనుక వేడుకున్నట్లయితే, ఈ తండ్రి చేసినట్టే దేవుడు కూడా నిన్ను తన మహిమ కిరీటాన్ని నీకు ధరింపజేస్తాడు. పరలోక రాజ్య ప్రాప్తిని కలుగజేస్తాడు. పరమ తండ్రిని నిత్యం సేవించే జీవితం నీ దయచేస్తాడు దేవుడు. మరి అంతటి అదృష్టాన్ని, అంతటి భాగ్యాన్ని విడిచిపెట్టి నీ స్వాతంత్రాన్ని సాతాను చేతులకు ఇస్తావా, దేవుడి హస్తానికి ఇస్తావా? నువ్వు నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం నీపై ఎంతవరైనా ఉంది. సో సంసోను జీవితం చూసాము. తన స్వాతంత్రాన్ని తాను అనుభవించాలనుకొని, తన జీవితాన్ని తాను నిర్ణయించుకోవాలనుకొని, దేవునిచే కారణ జన్ముడిగా సృష్టించబడినప్పటికీ కూడా తన జీవితాన్ని మరణానికి ఎలా దాసోహం చేసుకున్నాడో, తన కంటి ముందు ఉన్నటువంటి తనను మోసం చేస్తున్న వారిని కూడా గుర్తించలేని దైవీన స్థితికి తను ఎలాగెళ్ళిపోయాడో. యోసేపు చూస్తే తనకి దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని దేవుని హస్తాన్ని విడిచిపెట్టకుండా, తనకి ఎన్ని సమస్యలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ కూడా దేవుని హస్తాన్ని విడిచిపెట్టకుండా ఉండడం వల్ల తన ప్రధానమంత్రి స్థాయికి చేరుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రి ఎలా అయితే పండగ చేశాడో, నువ్వు నేను తప్పిపోయి మళ్ళీ వచ్చినప్పుడు మన దేవుడు కూడా మన కొరకు అలానే పండగ చేస్తాడు. ఖచ్చితంగా నువ్వు అడుగు ప్రతి కోరిక, దేవుని చిత్తానుసారమైన ప్రతి కోరిక కూడా నీ జీవితంలో నెరవేరుతుంది. ఆ దినం ఖచ్చితంగా వస్తుంది. మనం ఇంకా మన జీవితంలో ఉన్నటువంటి తప్పులు తెలుసుకొని మార్చుకొని జీవితాన్ని దిద్దుకోవాలని దేవుడి పేరిట మనం చేస్తున్నాం. ఈ వాక్యం దేవుడు దీవించింది.